చేవెళ్లలో నిన్న బస్సు ప్రమాద స్థలాన్ని డీజీపీ శివధర్ రెడ్డి పరిశీలించారు. పోలీసు ఉన్నతాధికారులతో కలిసి స్పాట్ను సందర్శించిన డీజీపీ ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. శివధర్ రెడ్డి వెంట అడిషనల్ డీసీపీ, ఏసీపీలు ఉన్నారు. ఇటు చేవెళ్ల ప్రమాదంపై హ్యూమన్ రైట్ కమిషన్ కేసును సుమోటోగా స్వీకరించింది. డిసెంబర్ 15 లోపు ఘటనపై నివేదిక ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి నివేదిక ఇవ్వాలని కలెక్టర్, ఆర్టీసీ అధికారులకు ఆదేశాలిచ్చింది హెచ్ఆర్సీ. నిన్న చేవెళ్ల ప్రమాదంలో 19 మంది చనిపోయారు. ఆర్టీసీ బస్సును కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అనేక మంది గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు సమీక్ష చేస్తున్నారు. చేవెళ్లలో నిన్న బస్సు ప్రమాద స్థలాన్ని డీజీపీ శివధర్ రెడ్డి పరిశీలించారు. పోలీసు ఉన్నతాధికారులతో కలిసి స్పాట్ను సందర్శించిన డీజీపీ ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. శివధర్ రెడ్డి వెంట అడిషనల్ డీసీపీ, ఏసీపీలు ఉన్నారు. ఇటు చేవెళ్ల ప్రమాదంపై హ్యూమన్ రైట్ కమిషన్ కేసును సుమోటోగా స్వీకరించింది. డిసెంబర్ 15 లోపు ఘటనపై నివేదిక ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి నివేదిక ఇవ్వాలని కలెక్టర్, ఆర్టీసీ అధికారులకు ఆదేశాలిచ్చింది హెచ్ఆర్సీ. నిన్న చేవెళ్ల ప్రమాదంలో 19 మంది చనిపోయారు. ఆర్టీసీ బస్సును కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అనేక మంది గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు సమీక్ష చేస్తున్నారు.